అందరికీ నమస్కారం. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక ముఖ్యమైన సమాచారం. ఉమ్మడి జిల్లాలో డిఎస్సి ద్వారా భర్తీ చేయబోయే టీచర్ పోస్టుల సంఖ్యపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. అవును, నెలన్నర రోజులపాటు ఖాళీలపై కసరత్తు చేసి ఈ ఏడాది జూన్ వరకు రిటైర్మెంట్ల వల్ల ఖాళీ అయ్యే పోస్టులను కూడా లెక్కలోకి తీసుకొని మొత్తం 338 టీచర్ పోస్టులను డిఎస్సికి ప్రతిపాదించారు. ఈ 338 పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లు 169, ఎస్జీటీలు 169 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల విషయానికి వస్తే ప్రభుత్వ యాజమాన్యంలో 11, జిల్లా పరిషత్ పరిధిలో 121, మున్సిపాలిటీల్లో 32, అనంతపురం నగరపాలక సంస్థలో 5 పోస్టులు ఉన్నాయి. ఎస్జీటీ పోస్టుల విషయానికి వస్తే మొత్తం 169 ఖాళీలు చూపించారు. అందులో తెలుగు 143, ఉర్దూ 15, కన్నడ 11 పోస్టులు ఉన్నాయి. జిల్లా పరిషత్ పరిధిలో 15 మాత్రమే ఉండగా మిగిలినవి ఎక్కువగా మున్సిపాలిటీల్లో ఉన్నాయి. ఇప్పుడు అందరి ఆసక్తి ఉన్న ప్రశ్న, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు? ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీలు పూర్తయిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలిచ్చారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో అన్ని యాజమాన్యాలలో కలిపి 1124 ఖాళీలున్నట్లు అధికారులు లెక్కతేల్చారు. వాటిలో సుమారు 70% పోస్టులను ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు. మిగిలిన పోస్టులకే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. ఇప్పటికే ఉద్యోగోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. కామన్ సీనియారిటీ ఆధారంగా సబ్జెక్టుల వారీగా జాబితా సిద్ధం చేశారు. మార్చి 1న కామన్ జాబితా విడుదల చేస్తారు. తర్వాత అభ్యంతరాలు స్వీకరించి అవసరమైతే సవరణలు చేస్తారు. మార్చి 31న తుది సీనియారిటీ జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదని ఇప్పటికే స్పష్టం చేశారు. మొదట సీనియారిటీ ప్రకారం పదోన్నతులు, తర్వాత సాధారణ బదిలీలు నిర్వహిస్తారు. అనంతరం మిగిలిన ఖాళీలను డిఎస్సి ద్వారా భర్తీ చేస్తారు. ఉత్సాహంగా అందుకే ఉపాధ్యాయ అభ్యర్థులు ఇప్పట్నుంచే సిద్ధం కావాలి. డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఆత్మీయంగా ఇలాంటి విద్యా మరియు ఉద్యోగ అప్డేట్స్ కోసం మా పాడ్కాస్ట్ను ఫాలో అవ్వండి. మీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు. మళ్ళీ కలుద్దాం.